చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి రోడ్డు ఎక్కి గొట్టాల ముందుకు వచ్చి ఎవరో వైసీపీ కార్యకర్త లక్ష్మణరావు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, పరామర్శించి వచ్చాను. అతను కమ్మకులం అని చెప్పి డిఎస్పీ దగ్గర పిలిపించి డిఎస్పీ బెదిరించాడు అతన్ని, నువ్వు కమ్మాడివై ఉండి ఆ పార్టీలో ఉంటావేంటని. అతను చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు లక్ష్మణరావు ఎవడు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ లక్ష్మణరావుకి సంబంధం ఏంటి, ఈ హాస్పిటల్ డ్రామా ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. ఈ లక్ష్మణరావు ఏంటి, ఈ ఆత్మహత్య ప్రయత్నం ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి గొడవ ఏంటి, గోల ఏంటండి, మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? సకల శాఖ మంత్రి సజ్జల మాటలు. మాజీ సకల శాఖ మంత్రి అంటే ఇంకందరికి అర్థమైపోయిద్దండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే ఇట్లాంటి సకల శాఖ మంత్రి ఉన్నాడని. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న గంజాయి బ్యాచ్ని పలకరించి తెనాలి వెళ్ళి మరి మంగళగిరికి చెందిన వ్యక్తిని తెనాలు తీసుకొచ్చి కొట్టారన్నాడు. మరి ఈయన ఎందుకు తెనాలు వచ్చాడు అన్నట్లుగా ఈ రోజున లక్ష్మణరావు గురించి మాట్లాడుతూ మరి అతని సామాజిక వర్గం అతని మీద చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, మరి అతను ఏదో ఇంక అసలు భరించలేక ఇవన్నీ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాడనేది ఇతను చేస్తున్న ఆరోపణ. అసలు నిజాలేంటి, ఆ ప్రాంత వాసులు మనకు చెప్పిన ఏంటి అంటే, నిజంగా అతను ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, సత్తెనపల్లి దగ్గర నెమలిపురి అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ లక్ష్మణరావు. మరి ఇతని జీవిత చరిత్ర ఏంటి, అప్పులు చేయటం, ఎంజాయ్ చేయటం, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టాడో ఇతను తన తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు ఏ విధంగా కొల్లగొట్టాడనేది అందరికీ తెలిసిందే. ఈ రోజున సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకునో లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేయటానికో మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటుకో ఏం చేస్తున్నారంటే, ఈ రోజున మేము ఏ తప్పు చేయలేదని పాపం మొన్న మిథున్ రెడ్డి కూడా మొత్తుకున్నాడు, నేను ఒక ఎంపీని, మరి నేను ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏంటి నాకు ఇది అన్నట్లుగా. కానీ తీరా చూస్తే ఈ రోజున విచారణలో కూర్చొని మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దిగమింగారనేది తెలుస్తుంది. వేల కోట్ల దిగమంటం ఒకటేనండి, 40 కోట్లు అప్పించి 8 కోట్లు కమిషన్ తీసుకున్నాడు. 13 కోట్లు అన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి 40 కోట్లు ఇప్పించి ఈయన 13 కోట్లు మరి కమిషన్ తీసుకున్న దుర్మార్గమైన చర్యలు వీళ్ళకి తప్పించి ఇంకెవరికి ఉండవు. మరి అట్లాంటి వైసీపీ బ్యాచ్ ఏ విధంగా ఉండిద్దంటే లక్ష్మణరావు లాగా ఉండిద్ది. అదైతే మనకి ఈ రోజున క్లియర్ గా అర్థమవుతుంది. మరి వీళ్ళు చేసే ఏదైతే కుట్రపూరిత రాజకీయాల్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మరి ఇట్లాంటి లక్ష్మణరావుల్ని పాములుగా ఉపయోగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్ముతున్నారు ఈ విష పురుగుల చేత. ఈ రోజున వీళ్ళకి నిలువెల్లా విషమే. మరి ఇట్లాంటి నిలువెల్లా విషయం ఉన్న వీళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తారు, ఏ విధంగా వీళ్ళ ఆలోచన ప్రక్రియ ఉండిద్దని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులను ఉపయోగించుకుంటూ వాళ్ళు పేటీఎం బ్యాచ్. ఈ రోజున మనం చూస్తే పేటీఎం బ్యాచ్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. మరి తిరుపతిలో మీటింగ్ ఏ విధంగా పెట్టుకున్నారు, మరి వాళ్ళ ఛానల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా దీన్ని వైరల్ చేయాలనేది, మరి వీళ్ళంతా కలిసి ఏ విధమైన కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నుతున్నారనేది ఈ లక్ష్మణరావు అందుకు నిలువెత్తు నిదర్శనం. నేను చచ్చిపోతున్నాను, నాకేదో అయిపోతుందని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేసి కూటమి ప్రభుత్వం మీద మీరు చేసే కుట్రలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున ఎదురు తిరిగి పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మీద ఈ రోజున చూస్తున్నాం ప్రజలందరిలో ఎంత చైతన్యం వచ్చిందో. అంటే గతంలో 2019లో నారాసుర రక్త చరిత్రనంగానే నమ్మారు, ప్రతిసారి అలాగే నమ్ముతారంటే అలాంటి మాటలకి రోజులు చెల్లిపోయాయి, నీకు నూకలు చెల్లిపోయాయి. మీ పార్టీ పుట్టగదులు లేకుండా పోయే టైం అతి త్వరలోనే వచ్చిందనేది ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి వంటో, లేకపోతే ఇంకొక ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఈ జే బ్యాచ్ ఏదైతే ఉందో ఇట్లాంటి జే బ్యాచ్ ఇంకా ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు కాకమ్మ కథలు మానుకోపోతే అతి త్వరలోనే కటకటాలు ఊసలు లెక్కబెట్టే టైం దగ్గర పడుతుంది. మీరు చేసిన దోపిడీలు, దందాలు, దౌర్జన్యాలు ఇవన్నీ సరిపోక ఇట్లాంటి రాజకీయాలకు మీరు తలపడుతున్నారు. మరి ఏ విధంగా చూడాలి అంటే మనం చెప్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నాను, సజ్జల వణికిపోతున్నాడు, భయం పట్టుకుంది, నేను కూడా అరెస్ట్ అయిపోతున్నాను అంటున్నాడు. గతంలో ఆ రెడ్ బుక్నే మడిచి అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడిన మీరు ఈ రోజున భయం అంటే ఏంటో తెలిసింది ఆ రెడ్ బుక్ వల్ల. అంటే రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టి వీళ్ళ వెన్నులో భయం పుట్టుకొచ్చింది. వీళ్ళకి అర్థమైపోయింది మా బ్రతుకు బస్టాండే, మా పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు లేడు, ఇంకా మమ్మల్ని భూస్థాపితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది ఇక్కడ అర్థమైపోయింది. కాబట్టి ఇట్లాంటి నీచమైన సంస్కృతికి తెరదీసి
మరి కులాల్ని, మతాల్ని, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా నీచమైన రాజకీయాలను చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్. ఇదైతే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటివి ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి వీడియోలు చేసి వైరల్ చేయటానికి. ఇదంతా కూడా ప్రజలందరూ మీకు ఒక చెంపపెట్టులాగా మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి చేయకుండా, మరి ఇంకోసారి ఇట్లాంటివి చేయటానికి ఆలోచించకుండా ఉండే విధంగా బుద్ధి చెప్తారు. అన్ని విధాలుగా ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉండి ఒకప్పుడు నీ పాచికలు పారనీయేమో గాని ఇప్పుడు మాత్రం పారవు. తిరుపతిలో నిన్న మొన్న మీటింగ్ పెట్టినారంట సాక్షి వాళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకొకడు ఎవడో. మేము వార్త రాస్తాం, దీన్ని వైరల్ చేయండి, నిజం చేయండి అని చెప్తా. దానిలో భాగంగానే ఎపిసోడ్ 1 లక్ష్మణరావు వీడియో అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాపం చెప్పేశాడంట, నేను ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి ఎందుకు దండుకున్నాను, మీలాంటి విషనాగుల్ని పెంచి పోషించడానికి, మీకు పాలు పోసి పెంచడానికేను, కాబట్టి ఖచ్చితంగా మీరు విషం చిమ్మాల్సిందే. ఈ డబ్బంతా కూడా ఎంత కావాలంటే అంత ఏ విధంగానైనా సరే వైరల్ చేయాలి. ఎన్ని రకాల ఛానల్స్ సృష్టిస్తారో సృష్టించండి. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ అన్ని విధాలుగా ఒక 1000 అకౌంట్లు సృష్టించడం, దాంట్లో ఇట్లాంటివన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలను ఈ విధమైన చర్యలు తీసుకుంటూ వీళ్ళు ఇలాంటి పోస్టులు వైరల్ చేయటం. నిజంగా 2.0 జగన్మోహన్ రెడ్డి అంటే ఇదిగో ఈ రోజున మహిళామ తల్లుల పట్ల వాళ్ల ప్రవర్తన, అనుచిత వ్యాఖ్యలు, మరి వీళ్ళు ఏదైతే పన్నాగాలు పన్నుతూ మరి తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో పెట్టిన మీటింగ్కి ఈ రోజున జరిగిన ఏదైతే వీళ్ళు చేసిన డిబేట్ ఉందో అదైతే మొదటి స్టెప్ గాని మీరు అన్నట్లుగా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. లక్ష్మణరావు అనేవాడిది పెయిడ్ ఎపిసోడ్ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల ఉండి అతనితో ఆ డ్రామా ఆడిచ్చాడని, హాస్పిటల్లో చేరటం, సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేయడం అంతా డ్రామా అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.